సో ఈ పాత కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అంశం గురించి మనతో మాట్లాడటానికి బీఆర్ఎస్ స్టేట్ లీడర్ బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొక మాట కూడా వినపడుతుంది. అంటే వన్ షాట్ టూ బర్డ్స్ అనే ఒక గేమ్ స్ట్రాటజీ బీఆర్ఎస్ ప్లే చేస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డిని దెబ్బ కొడితే అక్కడ తెలుగుదేశం కూడా దెబ్బ పడుతుంది. కాబట్టి దీన్ని ఇంకొంచెం బీఆర్ఎస్ ఎగదోస్తుంది, కొంచెం దీని వెనక బీఆర్ఎస్ హస్తం కూడా ఉందనేది కొంతమంది నుంచి వినపడుతున్న మాట. ఏమంటారు మీరు? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ప్యానెల్లో డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న సహచర మిత్రులు అందరూ కూడా నమస్తే. నాకు చాలా నవ్వు వస్తుంది మీరు అన్న మాట. ఎందుకంటే నేనన్న మాట కాదండి, ఇది నేనన్న మాట కాదు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట, నేనన్నది కాదు. మీరన్నమాట అంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఏమంటారు కదా, ఆడలేక గర్వాడ్డమా ఏదో మధ్యలో అడ్డమా అనేది అంటారు. అయితే ఇవన్నీ ఏంటంటే సాధారణ అనమాట. తెలంగాణలో నలుదిక్కుల ఈరోజు ఆదిలాబాద్ నుంచి ఇక్కడ కింద మహబూబ్ నగర్ వరకు, అటు తూర్పు ఖమ్మం నుంచి కామారెడ్డి వరకు మీరు చూడండి, వివిధ నియోజకవర్గాలు, దాంతో పాటు జిల్లా స్థాయిలలో మంత్రులు, లేకపోతే ఆల్రెడీ కార్యవర్గంలో అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు పదవుల పంపకం, పదవుల పందేరం, పదవులు వచ్చిన తర్వాత కూడా నాకు ప్రోటోకాల్ లభించటం లేదు, నన్ను గుర్తించటం లేదు అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. పిల్లకాకులు. నిజంగా చెప్తున్నా నేను, ఐఎమ్ వెరీ పిటీ ఆన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చూడండి, ఆయన ముఖ్యమంత్రి గారిని నేరుగా ప్రశ్నించేటువంటి ధైర్యం చేస్తే ఈ రోజు వరకు చర్య లేదు. ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది మూడోసారి. మీరు చూసిండ్రు. ఆమె ఎవరండి నాకు అర్థం కాదు. కొండా సుస్మిత అనేట ఆమె ఎవరు? ఆమె మాట్లాడితే 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించిండ్రు. ఆ స్వయాన షోకాజ్ నోటీస్ ఇస్తే వాళ్ళ అమ్మ నాకు సంబంధం లేదు, ఆమె కూడా వేజరే, నా జన్మదినానికి వచ్చి మాట్లాడింది, నాకేం సంబంధం అంటే, వెన్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ యూ షుడ్ కండెమ్ కదా. మీకు సంబంధం లేకపోతే ఒక మంత్రిగా మీరు దాన్ని కండెమ్ చేయాల్సిన అవసరం లేదా? ఇట్ ఈస్ అ పార్టీ ఇండిసిప్లినరీ యాక్షన్ కదా. ఇంకొకటి మీరు అనొచ్చు, అది మీకిందండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విభేదాలతోని మీకేం లాభము, కాంగ్రెస్ పార్టీతోని మీకేం సంబంధం, అట్లయితేనే మీకు మంచి కదా, బీఆర్ఎస్ కి పాజిటివ్ అవుతుందా? నో, మేము అట్లా కోరుకోవటం లేదు. ప్రజలు విసిగిపోయి వేసాడిపోతున్నారు వీళ్ళ పంచాయతీలు కొట్లాటలు చూడలేక. వీళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళని ఏమంటారు, లక్షల కోట్లు దాచుకుంటున్నారు, ఆ దోచుకోవడం కోసమే అధికారంలోకి వచ్చిందని ఒక ఎమ్మెల్యేలు మాట్లాడతారు. అంటే వీళ్ళ అంతర్గత పోర్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక 40 ఏళ్ల నుంచి తెలుసు. అంటే మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర, మర్రి చెన్నారెడ్డి గారిని బయట ఉండొద్దంట, లోపల ఇంకెవరినో ఉంచొద్దని అని అనేది ఒక నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఈరోజు మాట్లాడుతున్నటువంటి సోకాల్డ్ వ్యక్తులందరూ. ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే ఈరోజు మేము బాధపడేది ఏంటంటే, ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం, ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అరే నాయన ఎంత పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి, మనం అధికారం అప్పజెప్పి ఎంత పని అయిపోయింది, పాలన గాలికి వదిలేసి మంత్రులు సమన్వయపరచడం, వాళ్ళ నోరు మూయించడం, మనం మాట్లాడొద్దు, బయట మాట్లాడొద్దు, లోపల మాట్లాడుకోవాలి, 4 గోడలు మాట్లాడుకోవాలి అనేటువంటి ఈ దానికే వాళ్ళ సమయం పూర్తిగా కేటాయిస్తున్నారు. ఈరోజు మీకు చూడండి, మహిళా సమస్యలు, యువత సమస్యలు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలు, ఇవన్నీ వీళ్ళు అడ్రస్ చేసినే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు అడ్రస్ చేసి, వీళ్ళు ఒక పెద్ద పుస్తకం రాసి, దానికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరికి హామీలు ఇస్తుండ్రో, ఎలాంటి హామీ ఇస్తుండ్రో ఎవరికి తెలియని విధంగా 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని నడపలేక, మేము కడుపు కట్టుకుంటే తీరిపోతుంది, కాలు కట్టుకుంటే తీరిపోతుంది, అప్పు తీర్పేస్తాం, మేము అప్పులు చేయం, తప్పులు చేయమని మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయిందో మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి మాట్లాడితే ఆ వ్యక్తి వ్యాఖ్యలు ఖండించడానికి 20 మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సమయాన్ని, కాలాన్ని వృధా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, దిగజారిపోయిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ప్రజలు చేసుకున్నటువంటి కర్మ, ప్రజలు బాధపడుతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని కోరుకోలే, ఇట్లాంటి ప్రభుత్వం ఈ విధంగా ఉండాలి,
లేదు బహిరంగంగా వాళ్ళు కొట్లాడుకోవాలని మేము అనుకోవటం లేదు. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే తప్పులు, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు కోసమే మేము నిరంతరం పోరాటం చేస్తాం తప్ప ఈ వన్ షాట్ టూ బర్డ్స్ బీఆర్ఎస్ తోసుకుంది మేము తోసు నిజంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసి తోస్తే అసలు లండన్ నుంచి రాకముందే ఇక్కడ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం మారిపోతుంది. అంత శక్తివంతం బీఆర్ఎస్ పార్టీ అంటే, అంత శక్తివంతమైనటువంటి పార్టీ, అంత శక్తి ఉన్నటువంటి పార్టీ, అంత శక్తి, యుక్తి, రాజకీయ నేపథ్యము, రాజకీయ ఇంకా చెప్పాలంటే కుయుక్తులు తెలిసినటువంటి నేర్పరి నిజంగా అంత గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన అట్లా అనుకోవడం లే. ప్రజలు పీపుల్ షుడ్ రియలైజ్, ప్రజలు రియలైజ్ కావాలి. ఈ రోజు ఈ పాలన, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ ప్రభుత్వము, ఈ ప్రభుత్వంలోని గెలిచినటువంటి వ్యక్తులు, గెలవని వ్యక్తులు, గెలవాలనుకునే వ్యక్తులు, వీళ్ళు కొట్లాట, వీళ్ళ కొట్లాట, వీళ్ళ పంచాయతీ, వీళ్ళ పాలన, వీళ్ళు చేసే అభివృద్ధి, సంక్షేమం, 10 సంవత్సరాల పాలనతోని రేపు ప్రజలు ఈ 5 సంవత్సరాల పరిపాలనను పోల్చుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణయిస్తారు. అప్పటి వరకు మనం వేచి ఉండాలి. అంతవరకు ప్రభుత్వం చేసే తప్పుల పట్ల అప్రమత్తంగా ఉండడం కోసం అటు హరీష్ రావు గారిని కావచ్చు, ఇటు కేటీఆర్ గారి నేతృత్వంలో కావచ్చు, మాజీ మంత్రులు, గెలిచిన ఎమ్మెల్యేలు, వీళ్ళందరినీ, మీరు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ పట్ల కూడా ఏ రోజు కూడా వాళ్ళ గురించి బాధపడలే. ఈ రోజు వాళ్ళే మేము అనవసరంగా జాతీయ జెండా కప్పుకున్నాం, లేకపోతే ఆ జెండా కప్పుకున్నాం, 3 రంగులది కప్పుకున్నాం, 30 రంగులది కప్పుకున్నాం, అభివృద్ధి కోసం వెళ్ళినామని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు అక్కడ నిలబడలేక, వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకోలేక, ఇబ్బందికరమైన పరిస్థితి, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసిపోలేక, వాళ్ళు కలవనివ్వక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తిరిగి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేస్తాం, బీఆర్ఎస్ లోనే ఉన్నాం, బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తామని మాట్లాడుతున్న వ్యాఖ్యలు మీరు ఇటు వరంగల్ లో కావచ్చు, అటు అక్కడ నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్యేలు ఎవరైతే మారిండ్రో వాళ్ళు సీనియర్ మంత్రులు, మాజీ మంత్రులు మాట్లాడుతున్న వ్యాఖ్యలు మీరు వింటూనే ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు వచ్చినందుకు మేము బాధపడుతున్నాం. యావత్ తెలంగాణ సమాజం కూడా ఈ రోజు బాధపడుతుంది కాంగ్రెస్ పరిస్థితి చూసి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలుసుకొని, మలుసుకొని, మంచిగా రాబోయే 2 సంవత్సరాలైనా పార్టీ సమస్యలు ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాలి. కానీ ఈ రోడ్డెక్కి తెలంగాణ యొక్క విలువలను, లేదా కాంగ్రెస్ పార్టీ విలువలను, కాంగ్రెస్ కు ఉన్నటువంటి పాత పేరును పునరుద్ధరించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని చెప్పేసి నేనైతే